మరి బెస్త కుల బాంధవులందరూ మరి జిల్లా అధ్యక్షునిగా చాపల హరిని ఎన్నుకోవడం జరిగింది। ఈరోజు బెస్త కుల బాంధవులందరితోనూ ఈరోజు ఇక్కడ హరితో ప్రమాణ స్వీకారం చేయించడం, మరి అదేవిధంగా మరి బెస్త కులస్తులు కూడా గుర్తించిన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, ఎన్నికల సమయంలో మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, సుమారుగా 1.5 లక్షల మంది ప్రజలకు మరి ఏదైతే వేట సమయంలో నిషేధం ఇచ్చిన సమయంలో మరి 20,000 రూపాయలు అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం। అదేవిధంగా మరి చేపల వేటకు పోయినప్పుడు అనుకోకుండా జరగరానిది ఏదైనా జరిగితే వారికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం। దానితో పాటు వారి కుల వృత్తిని చేసుకునేందుకు వాళ్ళకు బోట్స్ కావచ్చు, వలలు కావచ్చు, మోపెడ్స్ కావచ్చు, అన్ని ప్రభుత్వం తరఫున సబ్సిడీల ద్వారా కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందజేసిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి బెస్త కళాకారులను ఈరోజు ప్రోత్సహిస్తూ, ఎందుకంటే భారతదేశంలోని ఎక్కువగా చేపలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్। అంటే మన విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆక్వాకల్చర్ మీద ప్రత్యేకతమైన శ్రద్ధ పెట్టడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం, వారికి కావలసిన పనిముట్లు కావచ్చు అన్ని విధాలుగా ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ జిల్లా వైజ్గా కూడా మరి ఆక్వాకల్చర్ని ఎంకరేజ్ చేయండి అని కూడా తెలియజేస్తే, మరి రాయలసీమలో కూడా గతంలో ఒకప్పుడు ఎడారిలో ఉండే రాయలసీమ ఈరోజు సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు। మరి ఇక్కడున్న బెస్త కులస్తులకు అందరికీ కూడా మేము తెలియజేస్తాం, ఖచ్చితంగా మీరు ఆక్వాకల్చర్కి ముందుకు రండి, ప్రభుత్వం తరఫున అందజేయవలసిన సబ్సిడీలు, ఎంకరేజ్మెంటు, మార్కెటింగ్ కూడా మేమే చూస్తామని కూడా వారందరికీ తెలియజేయడం కూడా తెలిసిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి, బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అని కూడా